అందరికీ నమస్కారం అండి. మరొక చక్కటి కథ దేహాభిమానం. పూర్వం గంగా నది ఒడ్డున ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు గురుభక్తి గల శిష్యుడు ఉండేవాడు. శిష్యుడి మీద గురువుగారికి అమిత వాత్సల్యం ఉండటం చేత ఎంతో శ్రద్ధగా చదువు చెప్పేవాడు. ఒకనాడు ఆ ముని శిష్యుణ్ణి పిలిచి, అబ్బాయి, నాకు ఈ జన్మ చాలించవలసిన కాలం సమీపించింది అన్నాడు. ఆ మాటకు శిష్యుడు ఉలిక్కిపడి, ఇదేమిటి మహాత్మా, అప్పుడే నన్ను విడిచి వెళ్ళిపోతారా? అటైతే మీతో పాటు నాకు కూడా మోక్షం కలిగే ఉపాయం చెప్పండి అని కోరాడు. దానికి మునీశ్వరుడు, నాయనా, నాకు మోక్షం కలగటం లేదు. నేను ఈ జన్మలో ఘోరమైన పాపం ఒకటి చేశాను. ఆ మహాపాపానికి ఫలితంగా నేను మళ్ళీ జన్మ ఎత్తాలి. జన్మ అంటే మనిషి జన్మ కూడా కాదు, పందినై పుట్టాలి అన్నాడు. ఈ మాటలు వినేటప్పటికీ శిష్యుడికి నోట మాట రాక కర్రలా నిలబడిపోయాడు. అప్పుడు ముని, నువ్వు నేను విచారించి లాభం లేదు. ఎవరైనా సరే చేసిన పాపానికి ఫలితాన్ని అనుభవించి తీరాలి. పంది కడుపున నేను పుట్టక తప్పదు, పుడతాను. కానీ ఆ పంది జన్మలో ఒక్క క్షణమైనా ఉండటం నాకు ఇష్టం లేదు. ఆ జన్మ త్వరగా చాలించుకోవాలంటే నువ్వు నాకు సాయపడాలి అన్నాడు. తమరేం చెయ్యమంటే అది చేస్తాను అన్నాడు శిష్యుడు. అయితే విను. అదిగో ఆ కనబడే పల్లె ఉంది చూసావా? అక్కడ ఒక ఎరుకులవాడున్నాడు. వాడి ఇంట్లో ఒక పంది ఉంది. ఆ పందికి పుట్టబోయే పిల్లల్లో నేనొకటై పుడతాను. ఆ పిల్లలలో ఒకదానికి మొహం మీద బొల్లి ఉంటుంది. ఆ బొల్లి పిల్లను నేనే అని నువ్వు పోల్చుకోవాలి. నేను పుట్టటంతోటే నువ్వు ఏమాత్రం సందేహించకుండా నన్ను చంపివేయి. ఈ విధంగా ఆ జన్మ నాకు త్వరలో అంతమైపోతుంది అని గురువుగారు చెప్పారు. ఈ కోరిక వినేసరికి శిష్యుణ్ణి కళ్ళ వెంబడి నీళ్లు రాలాయి. మహాత్మా, ఏ రూపంలో ఉన్నా మీరు నాకు గురువులే కదా. మిమ్మల్ని నేను చేతులారా ఎలా చంపగలను? నేను అలా ఎన్నటికీ చెయ్యలేను అన్నాడు. అందుకు గురువు, అబ్బే, నువ్వలా వెనుతీయకూడదు. ఏమంటే ఈ పని నాకు ఉపకారం చెయ్యటం కోసం గనుక హింస అనిపించుకోదు అని చెప్పి శిష్యుణ్ణి ఒప్పించాడు. ఇలా చెప్పి మునీశ్వరుడు ప్రాణాలు విడిచేశాడు. అతనన్నట్లుగానే ఆ ఎరుకువాడింట్లో ఉన్న పంది కడుపులో ప్రవేశించి పెరుగుతున్నాడు. శిష్యుడు రోజు ఆ ఎరుకుడువాడింటికి వెళ్ళి వాణ్ణి దీవించి వస్తూ ఉండేవాడు. బ్రాహ్మణుడైన వచ్చి రోజు నన్ను దీవించిపోతున్నాడు ఎందుకు చెప్పమా అని వాడు ఆలోచించి ఒకనాడు, బాబు, శ్రమపడి రోజు మా ఇంటికి ఎందుకు వస్తున్నారు? మీకు నా వల్ల అయ్యే పని ఏమైనా ఉందా అని అడిగాడు. అడగటమే తడవుగా శిష్యుడు, నీ వల్లనయ్యే ఉపకారం తప్పకుండా ఉన్నది. అందుకనే నేను రోజు నీ వద్దకు రావటం. ఆ పని ఏమిటి అని అడుగుతావేమో. మీ ఇంట్లో చూలిపంది ఉన్నది కదా, అది ఈనే వరకు దానిని మా ఇంట కట్టేయాలి. దాని పిల్లలలో ఒక దాన్ని నేను పుచ్చుకుని అమ్మవారికి బలి ఇస్తాను. మిగతా పిల్లల్ని తల్లిని నీవు తోలుకుని పోవచ్చును అన్నాడు. ఇంతే కదా బాబు, ఈ పాటి పనికే మీరు స్వయంగా మా ఇంటికి రావాలా? కాకి చేత కబురంపితే నేనే చేతులు కట్టుకుని మీ దర్శనానికి వద్దునే అని ఆ ఎరుకులవాడు అంటూ పందిని తీసుకువెళ్ళి ఆ బ్రాహ్మణుని దొడ్లో వదిలేసి చక్కా వచ్చాడు. కొన్నాళ్ళు గడిచాక అనుకున్నట్టుగానే ఆ పంది పిల్లల్ని పెట్టింది. వాటిలో ఒకటి పైన తెల్లటి మచ్చగల పోతుపిల్ల భూమి మీద పడటంతోటే గురువుగారి ఆజ్ఞ ప్రకారం దానిని మోది చంపివేయటం కోసం శిష్యుడు దుడ్డు కర్రను ఎత్తాడు.
కానీ నవనవలాడుతూ ఇంకా కన్నులు తెరువున ఆ చిన్ని పిల్లని చూచేటప్పటికీ బ్రాహ్మణ పిల్లవానికి జాలి పుట్టుకొచ్చి దీన్ని ఎలా చంపటం అని మనసు వెనుకకు లాగింది. కాసేపు అలాగే చూస్తూ నిలబడిపోయాడు. అంతలో నువ్వు వెనుదీయకూడదు సుమా అని గురువుగారు ఆనాడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి సంశయం పనికి రాదనుకుని ఆ పంది పిల్లని బాధపోతుంటే అది కళ్ళు తెరిచి ఆగు ఆగు చంపకు అని మనిషి గొంతుతో అరిచింది. ఆ ఒడుగు అట్టే నిలబడిపోయాడు. అప్పుడు ఆ పందిపిల్ల రూపంలో ఉన్న గురువు శిష్యునితో, అబ్బాయి, నేను భూమి మీద పట్టంతోటే నన్ను నువ్వు చంపివేయక ఆగావు. నేను కళ్ళు తెరవటంతోటే ఈ శరీరం మీద నాకు అభిమానం కలిగింది. ఈ పంది జన్మలో ఉండి కూడా సుఖాన్ని అనుభవించవచ్చని తోస్తున్నది. కనుక ఈ జన్మ కొన్నాళ్ళు గడుపుతాను. నువ్వు ఆలోచించక నీ దారిని నువ్వు పో అన్నాడు. ఆ మాటలు వినేటప్పటికీ శిష్యునికి చాలా ఆశ్చర్యం వేసింది. ఈ పంది జన్మలో ఒక్క క్షణం కూడా ఉండలేనని ఓపోయిన గురువుగారే ఇప్పుడిలా అంటున్నారేమిటి అని తోచి, స్వామి, ఈ పంది జన్మలో మీకు కలిగే సుఖమేమిటి అంటూ అడిగేశాడు. ఆ ప్రశ్నకు పందిపిల్ల, ఇది పంది జన్మ అని ఇది వరకు అనుకున్నా కానీ ఆ ఉద్దేశం ఇప్పుడు మారిపోయింది. మనిషి శరీరంలో ఉన్న, జంతువు శరీరంలో ఉన్న, పక్షి శరీరంలో ఉన్న, మరే శరీరంలో ఉన్న ప్రాణులన్నిటికీ సుఖదుఖాలు సమంగా ఉంటాయి. ఏ జీవికి కూడా తన జన్మ నీచమైనదనిపించుకోదు. ఎంత అల్పమైన జంతువైనా సరే తన శరీరం అంటే అభిమానం కలిగి ఆ శరీరంతో పొందగలిగిన సౌఖ్యాల కోసమే కృషి చేస్తుంది. ఏ ప్రాణికైనా చావు అంటే భయం కలగటానికి కారణం ఈ దేహాభిమానమే అని పలికింది. శిష్యుడింకా గురువుగారితో ఏదో మాట్లాడదామనుకున్నాడు. ఇంకెక్కడి గురువు, ఆ పంది పిల్లకి మరుక్షణంలోనే తాను పూర్వజన్మలో ఫలానా మునీశ్వరుణ్ణనే జ్ఞానం పోయి ఆ పంది జన్మలో కలిగే కష్టసుఖాల అనుభవం ప్రారంభమైంది. ఆ బొల్లిపిల్ల తక్కిన పిల్లలతో పాటు తల్లి దగ్గరికి పోయి పాలు తాగటం మొదలెట్టింది. చేసేది లేక శిష్యుడు కర్మ ఫలాన్ని ఎవరూ తప్పించలేరని నిశ్చయించుకుని ఎరుకుల వాడిని రప్పించి పందిని పిల్లల్ని వాని ఇంటికి తోలుపెట్టేశాడు. కథ సమాప్తం. కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.